బాలయ్య బాబు 100 ఫిల్మ్లు ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దలు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు రామ్ చరణ్. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ఇక్కడ వస్తున్నాను విజయవాడకి. ఒక ఫిల్మ్ స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లు ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దలు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మిడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ముహూర్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చాడు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణి కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది నేను అనుకోలేదు. గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా ఆ హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్ లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను. 100% ఎమోషన్స్ ఉంటుంది. తర్వాత ఒక ఫిల్మ్లు కమర్షియల్ ఫిల్మ్ ఎనీ మచ్ డ్రైవ్ కావాలో అన్నీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా. 2-3 ఫిల్మ్ వచ్చింది, ఇంకా సైన్ చేయలేదు. You ask in English, you tell in Telugu, no problem. I can understand. Yes. Sir, Telugu ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు? Telugu people. Fantastic అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ కాదండి, ఇండియాలో మటు కాదండి, ఈవెన్ అబ్రాడ్లో చాలా మంది ఉన్నారు. చాలా మంది గుర్తుపెడతారు అండ్ దే రెస్పెక్ట్ us. అండ్ మంచి ఫుడ్ ఇక్కడ, వెరీ గుడ్ ఫుడ్. ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి, అక్సెప్టేషన్. ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి. నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆడియన్స్ 100% అక్సెప్ట్ చేస్తారు.